బైబిల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేస్తే తాజ్బాం పొర నెలకేసి కొడుకుని చచ్చిపోయినట్టు మెంట్లకి వెళ్ళిపోతాడు. ఎత్తాడు. ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్య గారు ఓ గృహ దర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ ప్రాకే వయసు 6 మాసాలు 8 మాసాల వయసు. వాళ్ళమ్మ కడవెత్తికెళ్ళి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు తాచుపాము ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట. ఈ చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక అది కదులుతున్నది, రెచ్చిపోతుంది, పాము బస్సు కొట్టేస్తుంది. చుట్టూ ఏమన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని. అది ఎక్కడో అక్కడ బిగిసిపోయిన కన్న తల్లి వచ్చింది, అవాక్ అయిపోయింది, కొండ నేలబడేసింది, భయంకరంగా వనికి అమ్మో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది. సరిగ్గా టైంకి దేవదాస్ అయ్య గారు ఇక్కడికి వచ్చారంట. గొప్ప ప్రార్థనాపరుడు, మంచి దైవజనుడు. వచ్చి చూస్తే కర్ర వేసినా రాయి వేసినా ఏం వేసినా రిస్కే. ఏయ్ సర్పమా, నీ తల నెలకేసి కొట్టుకొని చచ్చిపోవాలన్నాడంట. యేసు నామములో ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయ నెలకేసి కొట్టుకొని 3 సార్లు చచ్చిపోయిందని పాపం. అనేకులు ప్రభు నందు విశ్వసించారు. ఆ కార్యాన్ని చేసి మంచి పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి. ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోకపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థశాలలో కార్యాలు అంటావా? ఆ దైవజనుడు మోకాళ్ళ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా. ఆ దైవజనుడు ప్రతిష్ట ఏంటి తెలుసా? నా లైఫ్ లో స్త్రీని సిరిని ముట్టను. 120 సంవత్సరాలు బతికాడు, అలాగే చచ్చిపోయాడు. డబ్బులు టచ్ చేయలేదు, అలాగే ఒక కరెన్సీ నోట్ నట్టు టచ్ చేయలేదంట. ఎవరు ఎంత పెద్ద కానుకిచ్చినా బాబా అక్కడ వేసేయండి, పరిచారకులతోనే దాన్ని వాడుకోవడం. తన చేతితో అట్లా టచ్ చేయలేదంట ఒకసారి కూడా. సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద, పరిచర్య పేరు మీద స్క్రీన్ టచ్ చేయాల, సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ చేయాల. ఊరిని వచ్చేస్తే ఆశీర్వాదాలు. లలిత సేన గుండె అని చెప్తలేదా? ఊరనే రావని. దేవునికి స్తోత్రం కలుగునే కాక.